జై హో పత్రిజీ. మరి మనం ఆది శంకరాచార్యుల గురించి 2 ఎపిసోడ్స్ తెలుసుకున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మజ పత్రిజీ మెడిటేషన్ ఛానల్. మరి కుమారుల బట్టు వేదాలు మాత్రమే సత్య ప్రమాణాలు, ఈశ్వరుడు అనేవాడు లేనే లేడు అని జీవితాంతం వాదిస్తూ గడిపారు. తర్కం చేశారు అందరితో. చివరికి వృద్ధాప్యంలో అది తప్పు అని తెలుసుకొని తన పాపానికి ప్రాయశ్చితంగా ఆత్మాహుతి చేసుకోవాలని తలచారు. ఆ సమయంలోనే అతడు తనను కలిసిన ఆది శంకరాచార్యుల వారిని ఇలా కోరారు. బ్రహ్మ తేజస్సుకు సాష్టాంగపడి, అంత పెద్ద మనిషి, అంత పెద్ద గురువు కూడా ఆది శంకరాచార్యుల వారి ఆ దివ్య రూపాన్ని చూసి సాష్టాంగపడి, నీకు శిష్యుడనై అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేయాలని నాకు చాలా కోరికగా ఉంది నాయన, కానీ సమయం మించిపోయింది కనుక నువ్వు మాహిష్మతి రాజ్యానికి వెళ్ళి అక్కడ నా శిష్యుడైన మండనమిత్రునితో వాదించి ఓడించి అతనిని నీ శిష్యునిగా స్వీకరించు అని చెప్పి తుషాగ్ని అంటే ఊకతో అంటించిన అగ్నిలో తన ప్రాణాలను వదిలేశారు. చివరికి తర్కవాదనలో మండనమిత్రుని ఓటమి ఖాయం కావడంతో ఆ వాద ప్రక్రియకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ ఉన్న మండనమిత్రుని భార్య ఉభయభారతి, ఆ పేరు, నన్ను కూడా ఓడిస్తేనే పోటీ పూర్తయినట్లు అని చెప్పింది, షరతు పెట్టింది. అందుకు ఒప్పుకున్న శంకరుడు ఎలాగైనా తన భర్తను ఓడించారు కాబట్టి శంకరుని ఎలాగైనా ఓడించాలని ఆ ఉభయ భారతి బాగా ఆలోచించి బ్రహ్మచారి అయిన శంకరునికి కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు సంధించింది. చూడండి, బ్రహ్మచారి అని తెలుసుకొని కావాలని కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు సంబంధించింది. వాటికి సమాధానం చెప్పడానికి 1 నెల గడువు తీసుకున్న శంకరుడు అందుకుగాను పరకాయ ప్రవేశ విద్యను దాని ద్వారా అప్పటికే చనిపోయిన ఆ దేశ మహారాజు యొక్క పార్థివ శరీరంలోకి ప్రవేశించారు. మళ్ళీ ఇంకో వీడియోలో బ్యాలెన్స్ తెలుసుకుందాం. అంతవరకు నమస్తే. ఇది 3 minutes షార్ట్ వీడియో అండి, అందరూ చూడండి. మామూలుగా నార్మల్ వీడియోస్లో శంకరాచార్యుని గురించి చెప్పి ఉన్నాను. ఈ బ్యాలెన్స్ అంతా 3 minutes వీడియోస్లో చెప్తాను. థ్యాంక్ యూ.